యుద్ధంలో చనిపోయిన వాళ్ళకల్లా స్వర్గం వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. అది సరైన విషయం కాదు. ధర్మయుద్ధంలో పోరాడి చనిపోయిన వీరుడికి మాత్రమే స్వర్గం వస్తుంది, మిగిలిన వాళ్ళకి వాళ్ళ ప్రభువుతో సహా నరకం ఖాయం అని చెప్పారు. అంచేతన భారత సైనికుడైన ప్రతివాడు ఎవరైనా పొరపాటున యుద్ధంలో మరణిస్తే వారికి స్వర్గం వస్తుంది. పాకిస్తాన్ సైనికులకి రాదు, అనుమానమే లేదు, అనుమానం లేదు, రాదు. మన నుంచి విడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ 75 ఏళ్లలో ఎప్పుడూ మన క్షేమాన్ని కోరకపోగా పక్కలో బల్లెంలా ఉంది ఆ దేశం. కానీ భారత జాతి ప్రతిష్ట, ఆత్మాభిమానం, శౌర్యం ఎంత గొప్పవి అంటే, ఎంత ఈ దేశాన్ని ముక్క చెక్కలు చూద్దామన్నా 75 ఏళ్ల దేశంలో ఏ పార్టీ అయినా పరిపాలించునుగాక, ఎవరైనా ప్రధానమంత్రి అగునుగాక, రాష్ట్రాల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అగుదురుగాక, నా దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ భూభాగం ఎంత ఉందో 75 ఏళ్ల తర్వాత అమృతోత్సవంలో అన్ని అంగుళాలతో సహా అలాగే ఉంది భూభాగం. నాది విడిపోలేదు. కాశ్మీర్ పాకిస్తాన్ 2 ముక్కలైంది, అందరికీ తెలుసు. మనల్ని ముక్క చెక్కలు చేద్దామనుకున్న వాళ్ళు ముక్క చెక్కలయ్యారు, కానీ మనం అవ్వలేదు. కారణం మన సైనిక శక్తి. వారికి నమస్కారం చేయాలి, మనం వారికి నమస్కారం చేయాలి. రాజకీయ సంకల్పానికి సైనిక శక్తి తోడు కావాలి. సైనికులు చేస్తున్న త్యాగాలని రాజకీయ నాయకులు ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. కారణం, హిమాలయాల్లో -49 డిగ్రీల చలి భరిస్తూ వాళ్ళు పోరాడుతున్నారు అంటే ఏమిస్తే సరిపోతుంది. మనం ఇవ్వగలిగేది ఈ మాటలే కాబట్టి మనం ఇస్తామంతే. ఇంతకంటే వారికి ఇది సరిపోయేదని. మనం ఇంతకంటే ఏమీ చేయలేం కదా. కొండంత దేవుడికి కొండంత పత్రితో మనం పూజలు చేయలేం కదా.